వస్తారా బామ్మ దగ్గరికి వచ్చి, బామ్మ నిజం చెప్పు, రిషి సార్ రంగాల ఇక్కడ ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఊరందరూ కూడా రిషి సార్ని రంగా అని అంటున్నారు, ఎందుకు? ఈ విషయంలో నాకు క్లారిటీ కావాలి బామ్మ అని అంటుంది వస్తారా. ఇంకా రాదమ్మ ఆలోచిస్తూ, అమ్మ వస్తారా, అతను నా మనవడే, రంగానే అని అంటుంది. ఇంకా నిజం దాయాలని ప్రయత్నించుకు బామ్మ, నాకు రిషి సార్ నిజం చెప్పేశారు అని అంటుంది వస్తారా. ఏంటమ్మా వస్తారా, వాడు లేడు కదా, వాడెప్పుడు నీకు నిజం చెప్పాడు అని అంటుంది రాధమ్మ. నీకు ఒక బాక్స్ ఇచ్చారు కదా రిషి సార్ నాకు ఇమ్మని, ఆ బాక్స్లో ఏమున్నాయో తెలుసా అని అంటుంది వస్తారా. ఏమున్నాయి నాకు తెలీదు అని అంటుంది రాధమ్మ. మా ప్రేమ గుర్తులు అని అంటుంది వస్తారా. రాధమ్మ షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటుంది రాధమ్మ. అవును బామ్మ, మా ప్రేమకు చిహ్నాలైన మా మధుర జ్ఞాపకాలు, ఇంకా మా ఎంగేజ్మెంట్ ఫోటో, మా బంధానికి చిహ్నమైన రిషిధార బంధం అదే పేపర్లో కూడా రాసిచ్చారు. అంతేకాదు రిషి సార్ నాకు రాసిన లెటర్సు ఇవన్నీ ఆ బాక్స్లో ఉన్నాయి. ఇంకా నువ్వు నన్ను మభ్యపెట్టాలని, ఇంకా నిజాన్ని దాచాలి అని ప్రయత్నించుకు బామ్మ, అసలేం జరిగిందో నిజం చెప్పు అని అంటుంది వస్తారా. అమ్మ వస్తారా, రంగా నా మనవడి పేరు, ఇప్పుడున్నది రంగా స్థానంలో ఉన్నది నా మనవడు కాదు, నీ భర్త రిషినే అని అంటుంది రాధమ్మ. ఇంకా వస్తారా షాక్ అయిపోయి, ఇది వరకు నేను అడిగినప్పుడు ఆ నిజాన్ని ఎందుకు దాచారు బామ్మ అని అంటుంది. అప్పుడు చెప్పలేని పరిస్థితి అమ్మా, ఇప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అని అంటుంది వస్తారాతో బామ్మ. మరి మీ మనవడు ఎక్కడున్నారు బామ్మ అని అంటుంది వస్తారా. ఆ దేవుడికి నా మనవడంటే చాలా ఇష్టం అమ్మా, అందుకే వాడికి నిండు నూరేళ్ళు నిండుకుండానే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని అంటుంది రాధమ్మ. వస్తారా షాక్ అయిపోతుంది. ఏంటి బామ్మ మీరు చెప్పేది అని అంటుంది. అవునమ్మా, నా మనవణ్ణి ఆ దేవుడు తీసుకువెళ్ళిపోయాడు అని అంటుంది రాధమ్మ బాధగా. మరి ఊర్లో వాళ్ళందరూ రిషి సార్ని రంగా అని నమ్ముతున్నారు, ఎందుకు అని అంటుంది వస్తారా. అదా, అసలేం జరిగిందంటే ఊర్లో ఆటోకి కిరాయిలు సరిగ్గా రావడం లేదని పట్నం వెళ్ళి పట్నంలో కిరాయి తోలుకుని వస్తూ ఉండేవాడు. పట్నంలో ఆటో నడపడం వల్ల డబ్బులు కూడా బాగానే వచ్చేవి, అలా సాగుతూ ఉండేది. ఒకరోజు వాడికి యాక్సిడెంట్ అయిందని నాకు ఫోన్ వచ్చింది. నేను హడావుడిగా ఎంతో భయంతో హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళాక తెలిసింది నా మనవడు ఇక లేడు, రాలేడు అని. నేను గుండెలు అవసేలా ఏడ్చాను. అక్కడే హాస్పిటల్లో ఉన్న నీ భర్త నా దగ్గరికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. బాధపడవద్దు అని నన్ను ఓదార్చాడు. కానీ నేను బాధలో ఏవేవో మాట్లాడాను. అందరూ ఓదార్చేవారే, ధైర్యం చెప్పేవారే, కానీ నా మనవడి స్థానంలోకి వచ్చి నాకు తోడుగా ఎవరైనా ఉంటారా అని నా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే, అప్పుడు నీ భర్త నేను నీ మనవడి స్థానంలోనికి వస్తాను బామ్మ అని, నీ బాగోగులు నేను చూసుకుంటాను అని అన్నాడు. ఊరికే పై మాటలకి అంటున్నాడేమో అనుకున్నాను, కానీ తాను నిజంగానే నాతో రావడానికి సిద్ధమయ్యాడు. కానీ ఊర్లో వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే రిషి నాకు ఒక ఆలోచన చెప్పాడు. యాక్సిడెంట్లో గుర్తుపట్టలేనంతగా అయిపోవడం వల్ల ముఖం ప్లాస్టిక్ సర్జరీ చేశారని, ముఖం మారిపోయింది అని ఊర్లో అందరినీ నమ్మించాలని చెప్పాడు. సరే అని నేను నీ భర్త రిషిని ఇంటికి తీసుకువచ్చాను. ఊర్లో అందరికీ అదే చెప్పాను. అందరూ అదే నిజమని నమ్మారు. మీ వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు ఉండాలి అనుకుంటున్నావు అని నేను నీ భర్త రిషిని అడిగానమ్మా. తను నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, తనకు తెలియకుండా తన వెనకాల చాలా జరుగుతున్నాయి, శత్రువులు ఎవరో తెలియడం లేదు, అది తెలుసుకోవాలి అంటే నేను రంగాలా ఉండాలి, రంగాలా ఉంటేనే ఎవరికి అనుమానం రాదు, అందరూ నేను రంగానే అని నమ్మాలి, అప్పుడే నేను అనుకున్నది పూర్తి చేయగలుగుతాను అని చెప్పాడు అని అంటుంది రాధమ్మ. నీ ఇష్టం బాబు, నువ్వు ఎన్ని రోజులు ఉండాలి అనుకుంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పాను. అందుకే నా మనవడు రంగాల ఇక్కడే ఉంటున్నాడు అని అంటుంది రాధమ్మ. అంతేకాదమ్మా, నువ్వు వచ్చాక కూడా నీకు ఏమాత్రం డౌట్ రాకూడదు అని తను చాలా రకాలుగా ప్రయత్నించాడు, కానీ నువ్వు నమ్మలేదు. నీ ప్రేమ నిజమైనది, నీ ప్రేమే నిన్ను గెలిపించింది అని అంటుంది వస్తారాతో రాధమ్మ. చాలా చాలా థ్యాంక్స్ బామ్మ, నా భర్తని ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడినందుకు అని అంటుంది వస్తారా. అదేం లేదమ్మా, నీ భర్తే నన్ను చాలా బాగా చూసుకున్నాడు. సొంత నానమ్మని కాకపోయినా సొంత నానమ్మ కన్నా ఎక్కువగా ప్రేమను అందించాడు. అంతేకాదు నా కోసం చాలానే చేశాడు.
నా మనవడు పేరు వాడుకుంటున్నాడు అనే ఒకే ఒక కారణంతో నా మనవడు చేసిన అప్పులు తీరుస్తున్నాడు, నాకు వైద్యం చేపిస్తున్నాడు, ఇంటి అవసరాలు తీరుస్తున్నాడు, నాకు ఆపరేషన్ కూడా చేయాలని ప్రయత్నాలు చేపిస్తున్నాడు. ఇదంతా నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అమ్మా. నీ భర్త నాకు మనవడిగా వచ్చాడు. నువ్వు వచ్చేంత వరకు నీ భర్త రిషి కోటీశ్వరుడు అనే నిజం నాకు తెలియదమ్మా. అంత కోట్లకు అధిపతి అయ్యుండి కూడా, తను బాగా బ్రతికినా కూడా, తను ఒక కాలేజ్కి ఎండి అయ్యి కూడా ఒక సామాన్య మనిషిలాగా ఆటో నడుపుతూ ఇలా సామాన్య జీవితం కూడా జీవించాడు అంటే నీ భర్త చాలా గొప్పవాడమ్మా అని అంటుంది రాధమ్మ. రిషి సార్ చాలా సింపుల్గా ఉంటారు బామ్మ, అది ఆయన వ్యక్తిత్వం అని అంటుంది వస్తారా. బామ్మ, అసలు ఏం జరిగిందో నిజం చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ బామ్మ అని అంటుంది వస్తారా. అమ్మ వస్తారా, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని అంటుంది బామ్మ. ఏంటి బామ్మ, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటుంది ఆశ్చర్యంగా వస్తారా. లేదమ్మా, నీ భర్త రిషి అని నాకు తెలిసి కూడా నేను నా మనవరాలు సరోజకిచ్చి పెళ్లి చేసి నీ భర్తని శాశ్వతంగా ఇక్కడే ఉంచుకోవాలని స్వార్థంతో ఆలోచించాను. నేను తప్పు చేశానమ్మా. ఎలాగో తను నిజం బయట పెట్టట్లేదు కదా, అందుకే నేను కూడా అలా ప్రవర్తించాను. నా మనవరాలు సరోజకిచ్చి పెళ్లి చేస్తే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాడు అనే స్వార్థం నన్ను ఆవహించిందమ్మా. అందుకే నేను అలా ప్రవర్తించాను, నన్ను క్షమించమ్మా అని అంటుంది రాధమ్మ. అయ్యో బామ్మగారు, అలా మాట్లాడకండి, మీరు పెద్దవారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఏం చేయాలనుకున్నా నా రిషి సార్ మనసుని మార్చలేరు. అక్కడ ఉన్నది నా జెంటిల్మెన్ రిషి సార్. ఆయన మనసులో నాకు తప్ప ఇంకెవరికి చోటుండదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే సరోజని హెచ్చరించేదాన్ని, నువ్వు భ్రమపడుతున్నావు అని చెప్పేదాన్ని. కానీ సరోజ అనవసరంగా నా మాట వినకుండా ఏదేదో మాట్లాడేది అని అంటుంది వస్తారా. అమ్మా వస్తారా, సరోజ కూడా నిన్ను చాలా బాధ పెట్టింది, సరోజను కూడా క్షమించమ్మా అని అంటుంది రాధమ్మ. సరోజ మీద నాకు ఎటువంటి కోపమూ లేదు బామ్మ, కాకపోతే తను నిజాన్ని గ్రహించలేకపోతుంది అని బాధ ఉండేది అని అంటుంది వస్తారా. ఇదంతా పక్క నుండి సరోజ, బుజ్జి ఇద్దరు వినేస్తారు. ఏంటి అంటే తను నిజంగా రిషి సారా, నా బావ రంగా కాదా అనుకుంటూ, ఏంటే ముసలి, నువ్వు చెప్పేది నిజమా అని అంటుంది సరోజ వాళ్ళ దగ్గరికి వస్తూ. సరోజ, మొత్తం వినేసావా అని అంటుంది వస్తారా. విన్నాను అని అంటుంది సరోజ. విన్నది విన్నట్టే అలానే ఉండు, ఎవరితో చెప్పొద్దు అని అంటుంది వస్తారా. ఎందుకు, నేను అందరికీ చెప్తాను అని అంటుంది సరోజ. నువ్వు చెప్తే రిషి సార్ ప్రాబ్లంలో పడతారు, అది గుర్తుపెట్టుకో అని అంటుంది వస్తారా. ఏమి ముసలి, ఇన్నాళ్ళు ఏమి నటించావే అని అంటుంది సరోజ. సరోజ, నీ బావ రంగా చనిపోయాడు, ఆ విషయం నీకు తెలిస్తే ఎక్కడ బాధపడతావో అని నీకు ఈ నిజాన్ని చెప్పకుండా దాచాను. నా మనవడి స్థానంలోకి వచ్చిన రిషిని నువ్వు రంగా అనుకుని తనపైన ఆశలు పెంచుకున్నావు. అంతేకాని నీకు నిజం చెప్పకూడదు అని కాదు సరోజ. మనతో ఏ సంబంధం లేకపోయినా రంగాలా ఉంటూ రంగా అనే పేరు వాడుకున్నందుకు చాలా చేశాడు మన కుటుంబానికి. వీలైతే ఆ బాబుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సరోజ, అంతేకాని మొండి పట్టుపట్టి ఏవేవో పిచ్చి పిచ్చిగా చేయకు అని అంటుంది రాధమ్మ. ఏంటే ముసలి, ఏం మాట్లాడుతున్నావే? నేను నా ప్రాణంగా ప్రేమించింది నా బావ రంగాని. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, కలిసి ఆడుకున్నాము, బావా బావా అంటూ వెంట తిరిగేదాన్ని. కానీ నువ్వు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది అని అబద్ధం చెప్పి ఊర్లో వాళ్ళందరినీ మోసం చేశావు. కనీసం నాకైనా నిజం చెప్తే నేను తన భర్త ఆ రిషి సార్ అని నేను దూరంగా ఉండేదాన్ని కదా, నా ఆశల్ని చంపుకునేదాన్ని కదా. నా బావ స్థానంలోకి తీసుకువచ్చి నా బావ అని నమ్మించేసరికి నేను నిజంగా తనే నా బావేమో అనుకుని నేను భ్రమపడ్డాను. దీనిలో నా తప్పేముంది? తన భర్త అని తెలిస్తే నేనెందుకు ఇష్టపడతాను అని అంటుంది సరోజ. సరోజ, నీకు నిజం చెప్తే భరించలేవనే ఉద్దేశంతోనే నేను నిజాన్ని దాచానే అని అంటుంది రాధమ్మ. సరోజ పశ్చాత్తాపంతో వస్తారా దగ్గరికి వచ్చి వస్తారా చేతులు పట్టుకుని, వస్తారా, నిన్ను నా మాటలతో చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు. నీ భర్త అని తెలియక నేను అలా ప్రవర్తించాను. నిజంగా నా రంగా బావే అనుకున్నాను, అందుకే నేను అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమిస్తావా అని అంటుంది సరోజ. ఇంకా వస్తారా ప్రేమగా సరోజని దగ్గరికి తీసుకుని, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు సరోజ, నీకు తెలియదు కాబట్టే నేను చాలాసార్లు చెప్పి చూశాను. నా భర్త గురించి నాకు తెలుసు కాబట్టే నిన్ను హెచ్చరించాను, అంతేకాని నీ పైన నాకు ఎటువంటి కోపము లేదు, ద్వేషము లేదు.
రంగా చనిపోయాడు అనే బాధని పక్కన పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించు సరోజ. నీకొచ్చిన సంబంధానికి ఓకే చెప్పు, పెళ్లి చేసుకో, మేము కూడా నీకు దగ్గరలోనే ఉంటాము, హైదరాబాద్లోనే ఉంటాము అని అంటుంది వస్తారా. మా రిషి బావ వస్తారా అక్క ఇద్దరు నాకు దగ్గరలోనే ఉంటారు అంటే నేను చేసుకోకుండా ఎలా ఉంటానో ఖచ్చితంగా చేసుకుంటాను అని అంటుంది సరోజ. అలా రాధమ్మ వస్తారకి నిజం చెప్పేస్తుంది. రిషి రంగాల ఎందుకు ఉండాల్సి వస్తుందో సరోజ నిజం తెలుసుకుని వస్తారని క్షమాపణలు అడుగుతుంది. ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.